నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, స్పీకర్ సెల్వం, ఇతర మంత్రులు, అధికారులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ దేవరకొండ అఖిల. తాళ్లరేవు మండలం చొల్లంగి తాళ్లరేవు గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కాలా సత్యబాబు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, చెల్లి అశోక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామ తెదేపా అధ్యక్షుడు పుల్లకూర త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శి గర్రె లక్ష్మీనారాయణ, తాళ్లరేవు గ్రామ తెదేపా అధ్యక్షుడు కుడిపొడి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి వడ్డీ విజయ్ కుమార్, ఉపాధ్యక్షురాలు పెన్నాడ వేణు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ టేకుమూడి లక్ష్మణరావు, మందల గంగ సూర్యనారాయణ, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి కట్ట త్రిమూర్తులు, నడింపల్లి వినోద్, సూరిబాబు, సత్తిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, జక్కల ప్రసాద్, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు సత్తిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాలపై ప్రతి కార్యకర్త అవగాహన కలిగి ప్రజలతో మమేకమై ఉండాలన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుదుచ్చేరిలోని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి స్వగృహానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, స్పీకర్ సెల్వం, మంత్రి లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ ఏకేడి ఆర్ముగం, ఎమ్మెల్యేలు ప్రకాష్, భాస్కరన్ తదితరులు చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్లాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. కుమార్ అన్న, సార్ అన్న, సార్ సీఎం సార్ 1 minute సార్, సీఎం సార్, ఓకే అన్నా ఎక్కడేనా సార్ సార్ 43 chapters outsourcing. Last time 125 posts Kerala, Sir, 100 days 50 good
43 லிஸ்ட்டு எல்லாம் 400 டெண்டர் ஆகிட்டு ஸோ அந்த மாதிரி ஒதுக்க மாட்டாங்க. சென்டிமெண்ட்ஸ் என்ன சொல்கிறாரு, முன்னாடி என்ன சொல்கிறாரோ அவர் சொல்ல கொடுங்கன்னு சொன்னார். எங்களை மைக் பண்ணதுக்காக வந்ததில்ல அது ரகசியமாக வந்து பாருங்க. அந்த இச்சேரி கமிஷனர்னு ಇದು 20th ನಮ್ಮ ಸ್ಟೇಜ್ ನಿಲ್ಲಿಸಿ ಹೀಗೆ 5 ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನೈಟ್ 10:30. ಓಕೆ. సార్ అతను పెట్టలేదా పోగా ಸರ್ తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేట గ్రామదేవత శ్రీ ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవంలో భాగంగా తీర్థ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేట గ్రామ దేవత శ్రీ ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవంలో భాగంగా తీర్థ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులంతా తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఎర్రా గార్డెన్స్ ధ్యాన మందిరంలో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన రోజును పురస్కరించుకుని హిందూ సామ్రాజ్య దినోత్సవం సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజా భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు రామారావు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు, స్వయం సేవకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు జాతీయంగా శివాజీ పట్టాభిషేకం చేసినటువంటి రోజు. దీనికి ఎంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ఒకసారి మనం శివాజీ యొక్క జీవిత చరిత్రని చదవవలసింటున్నాం. 1322 సంవత్సరంలో మనకి ఈ ప్రతాపరుడు కాకతీయ పాలన చనిపోయిన తర్వాత కాకతీయ పాలన ఉంది. అదే కాలంలో విజయనగర సామ్రాజ్యం కూడా హరిహరాయలు, ఉత్తరాయలు, విజయానగర స్వామి ఆశీస్సులతో వాళ్ళు కూడా 200 సంవత్సరాల పాటు ఈ హిందూ
కూడా కనుగొనబడిపోతుంది. అటువంటి కాలంలో ఈ దేశంపై ముస్లింలు, తుగ్లకులు, సుల్తాన్లు అనేక మంది వచ్చి మన రాజుని ఓడించడం, ఇటువంటి చేసినటువంటి కాలంలో ఒక బాలిక 13 సంవత్సరాల బాలిక ఇవన్నీ చూస్తూ ఏమిటి ఈ యొక్క దారుణం ఉన్నప్పుడు మన యొక్క రాజ్యం ఎంతో సుశాలంగా ఉండేది, పరాయణాలు వచ్చి మన మీద దండయాత్ర చేస్తున్నారని చెప్పేసి చాలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని, ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర 2025 అంతిమ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ దేవరకొండ అఖిల, వివిధ శాఖల అధికారులతో మంత్రి సుభాష్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్ర సాకారానికై ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు, యువత, ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఒత్తిడిని జయించడం, శాంతి, సామరస్యాల లాంటి విలువలతో సంపూర్ణ మానవులుగా ఎదగటానికి యోగా సాధన ఒక దిక్సూచిలా సహాయపడుతుందని అన్నారు. బాగా పైకి స్ట్రెచ్ చేసుకోండి. అలాగే సుజాత మేడం గారు మరియు డివైఓ గారు సార్ ఒక స్నాప్. డివైఓ సార్ ఆర్హెచ్ఎం బిలౌడ్ హెచ్ఎం శేఖర్ గారు రావాలి సార్, నిర్మించుకోవాలి. అలాగే ఎంఈఓ గారు, అలా సుజాత మేడం గారు లెటర్ ఒకసారి. థ్యాంక్ యూ సార్. మరి మేడం గారు కూడా ఒకసారి జేసీ మేడం గారిని, అలాగే మా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో యోగాంధ్ర ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 27వ తారీఖుని పురస్కరించుకుని ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాలో పార్టిసిపేట్ అవ్వండి అని చెప్పి, అలాగే ఏదైతే 27వ తారీఖు 5 లక్షల మందితో నరేంద్ర మోడీ గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మరి ఆర్కే బీచ్లో సుమారు 5 లక్షల మందితో అంతర్జాతీయ దినోత్సవం 21/6/2025 రోజున మరి యోగాంధ్ర అనే కార్యక్రమంలో 5 లక్షల మందితో నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆర్డీఓ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా యోగాని దినచర్యలో భాగంగా చేసుకోవాలని, అలాగే మానసిక ఉల్లాసం అనేది ఈ ఒత్తిడి జీవితంలో మానసిక ఉల్లాసం అనేది వేరే దేని ద్వారా సాధ్యపడదు, ఓన్లీ యోగా ద్వారా సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయండి అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం ప్రతిరోజు కూడా యోగా చేస్తూనే మేము ఆరోగ్యంగా ఉంటున్నాం, మీరు కూడా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండండి అని నిదర్శనంగా వాళ్ళిద్దరూ నిలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కోరుతాం. భారతదేశంపై అనేక సార్లు దండయాత్రలు చేసిన మహమ్మద్ గోరీని అంతమొందించిన పృథ్వీరాజ్ చౌహాన్ సేవలు ఎనలేనివని పలువురు కొనియాడారు. గాడిమొగ్గ అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పృథ్వీరాజ్ 889వ జయంతిని గుడ్డివాని తుమ్ము సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు కాలాడి శివ, సంగాడి వీరబాబు, కోలా వీరబాబు మాట్లాడారు. అనేక ధైర్య సాహసాలు ప్రదర్శించిన పృథ్వీరాజ్ పేరుపై భారతదేశం పృథ్వీ క్షిపణి తయారు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పెసింగి ఈశ్వరరావు, మల్లాడి ధర్మారావు, పినపోతు సతీష్, పేరాబత్తుల నూకరాజు, సంగాడి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
పృథ్వీరాజ్ చౌహాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ఈ జయంతి ముఖ్యంగా జరుపుకోవాల్సిన ప్రధాన కారణం ఏంటంటే ఈయన చౌహాన్ వంశానికి చెందినవారు. చౌహాన్ వంశానికి చెందినప్పటికీ కూడా భారతదేశంలో వాయువ్య భారతదేశాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజస్థాన్ అజ్మీర్ రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఈయన. ముఖ్యంగా ముస్లిమ్స్పై దండయాత్ర చేయడం జరిగేది. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలను భారతదేశంలో వారి కోసం చెబుతూ భారతదేశంలో ఒక గొప్పదాన్ని చాటి చెప్పడం జరిగేది. ఆ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ గారు మరి పాఠ్యాంశంలో కానీ కళాశాల పాఠ్యాంశంలో కానీ ఆయనకి షార్ట్ ఆన్సర్కి సంబంధించిన విషయమే తప్ప చారిత్రకంగా ఆయన్ని గుర్తించడం అనేది తక్కువగా ఉండేది. అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన కోసము రాసిన పుస్తకంలో పృథ్వీరాజ్ చౌహాన్ రాసో అనే పుస్తకంలో ఆయన యొక్క చరిత్రను జాతీయ వీరుడు హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ 859వ పుట్టినరోజు సందర్భంగా మరి ప్రధాని మోడీ గారు కూడా ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు. మరి భారతదేశం గురించి మహమ్మద్ గోరి ముస్లిం ఒక వ్యవస్థ భారతదేశాన్ని చిన్నాతత్వం చేసి అనేక విధాలుగా మనల్ని హింసలు పెట్టి మన దేశాన్ని పాడు చేశారు. ఈయన 17 సార్లు సమావేశం పెట్టి అంత జాలి దయా గుణం అనే వ్యక్తి ఈయన. హిందూ సామ్రాట్ జాతీయ వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్. మరి ఇండియన్ ఆర్మీలో మొట్టమొదటి శకం పృథ్వీ చౌహాన్ అనే బిరుదు పెట్టారు. అది మన జాతికి గర్వకారణం అని నేను తెలియజేయడం జరుగుతుంది. మరి ఇటువంటి మహనీయులను ఎప్పుడు కూడా మనం గుర్తించాలి. యువత పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని, అందుకు అవసరమైన ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని విజయ్ ఫంక్షన్ హాల్లో కోనసీమ స్టార్టప్ సమ్మిట్ పేరుతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమల స్థాపనపై జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేస్తుందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలు ప్రారంభించాలనే ఆలోచన ఉండి ఒక్క అడుగు ముందుకు వేస్తే పూర్తి సహకారం అందించి పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఏడాదికి 1,75,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎలాంటి హామీ లేని రుణాలు ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ తరఫున, ఇండస్ట్రీస్ తరఫున మరి జనరల్ మేనేజర్ ఉన్నటువంటి ప్రసాద్ గారు మంత్రి గారికి మరి వేవర్ సోదరి వాళ్ళందరూ కూడా వారి సమస్యలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే సార్ సత్యంగా మీరు ఉన్నారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో సూపర్. అటువంటి మా మేడం గారిని, అఖిల గారిని ఈ యొక్క సమ్మిట్ ఉద్దేశించి వారి యొక్క వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన కార్మిక శాఖ మాతృలు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి, మన ఎంఎస్ఎంఈ చైర్మన్ డి శివశంకర్ గారికి వేదిక వాటి వల్ల లాభాలు పొందుతున్నారు. ఇది కూడా 60 lakhs, అందులో మరి 30 lakhs సబ్సిడీ ఉంది. ఇవి కాకోకుండా మరి లేటెస్ట్ అందరూ చూస్తూ ఉన్నారు, పొలాల్లో మిషన్తో గడ్డి కట్ చేయడం వల్ల పడేస్తూ ఉన్నారు. దాన్నే కొంతమంది ఆ వేస్ట్ ఉన్న గడ్డిని బండిలు చేసి కొంతమంది వచ్చి బోర్ చేసి అమ్ముకుంటున్నారు. దీనికి కూడా గవర్నమెంట్ వారు 5 లక్షలు అయితే అందులో 2.5 లక్షల మిషన్కి సబ్సిడీ ఇస్తున్నారు. మరి ఔషధానికి ఎవరైనా ముందుకు వస్తే మరి మా వాళ్ళకి ఏం కావాలన్నా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, అన్నిట్లలో కూడా
మా వైపు నుంచి సహకారం తప్పకుండా ఉంటుంది. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక పారిశ్రామికవేత్త రావాలి, తయారు చేయాలనే ఆకాంక్షతో మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తెర మీదకి తీసుకురావటం, పర్మిషన్లు అన్నీ కూడా వెంటనే ఇవ్వటం, అలాగే ఇన్సెంటివ్లు కూడా ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఏటా 1,75,000 మంది మహిళల్ని పరిశ్రమలు పెట్టే విధంగా ప్రోత్సహించాలన్న ఆయన ఆకాంక్షని నెరవేర్చే విధంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారు కూడా హాజరు కావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏదైతే గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ మరి గత ప్రభుత్వం ఈ గంజాయి, ఈ మద్యం మత్తులో ముంచి తేల్చడం, మరి నిరుద్యోగులు పూర్తిగా యువత పక్కదోవ పట్టడం, అలాగే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం, 16,347 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండటం కూడా, అలాగే జాబ్ మేళాలు కూడా సుమారు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలోనే 15 జాబ్ మేళాలు ఈ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. సుమారు 3,000 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే ఒక ఉద్యోగమే కాకుండా మనం ఒక సంస్థ పెట్టి 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, యానిమల్ హస్బెండరీ నుంచి కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ నుంచి కానీ, ఇలా హార్టికల్చర్ నుంచి కానీ, అలాగే వివిధ అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం, ఎవరైతే ఈ పరిశ్రమలు పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ తగు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని వాటి మీద కొంతమంది అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, మిల్లెట్ మీద కానీ, మిల్లెట్ ప్రాసెసింగ్ మీద కానీ, ఇవన్నిటి మీద అవగాహన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, దానికి వర్క్షాపులు కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు వరకు కూడా సుమారు 5 సంస్థలు, ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కానీ, ఆయిల్ కానీ, ఇలాగా 5 సంస్థలు పెట్టడం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గంలో. రానున్న కాలంలో అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి మరి 11.5 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అందులో ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకున్నారో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, మీరు అక్కడికి వచ్చి తక్కువ రెంట్తో అక్కడ మీరు సంస్థను నడుపుకునే విధంగా 29,000 స్క్వేర్ ఫీట్ని అందుబాటులో ఉంచడానికి మరి రామచంద్రపురం 39 కాన్స్టిట్యున్సీల్లో మనతో కాన్స్టిట్యున్సీ అవడం ఎంతైనా అదృష్టం అని భావిస్తూ, అలాగే అది అలాట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ కూడా మరి యొక్క సంస్థ పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మేము హెల్ప్ లైన్ కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సలహాలు ఇవ్వడానికి, మిమ్మల్ని ముందుకు నడగడానికి, మీరు ఏదైతే 2 అడుగులు వేస్తారో మిమ్మల్ని మిగతా 98 అడుగులు వేసి మీ కళలు సాకారం చేసే విధంగా మా అధికారులు కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పథక నిర్వాహకులకు భోజన పద్ధతులపై విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారిని ఉమా ఆధ్వర్యంలో జరిగింది. తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పథక నిర్వాహకులకు భోజన పద్ధతులపై విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారిని ఉమా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులు హాజరై వారికి ఎంఆర్పీలు పూర్తి అవగాహన కల్పించారు.
సామాగ్రిని ఉంచుతూ మీరు కూడా జాగ్రత్త తీసుకుంటూ మరి డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో క్యాప్ కానీ లేదా గ్లౌస్ కానీ సార్ రండి సార్. ప్రభుత్వం ఈరోజు డొక్కా సీతమ్మ పిఎం పోషణ పథకం మిడ్ డే మీల్ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా శిక్షణ కార్యక్రమం అనేది ఒకరోజు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వంటలు నిరంతరం చేసినా కూడా శిక్షణ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి మరి ప్రభుత్వం ద్వారా అనేక జాగ్రత్తలు సూచనలు సలహాలు చెప్పడం జరిగింది మీ అందరికీ. అవన్నీ పాటిస్తూ మరి పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా మీ పాఠశాల రోజు ఎంతమంది అయితే హాజరవుతారో 100 మంది హాజరైతే 100 మంది భోజనం చేసే విధంగా చెయ్యాలి. తద్వారా విద్యార్థి యొక్క ఆరోగ్యానికి అది స్ట్రాంగ్ గా ఉండడానికి మీరే అవకాశం కల్పించినట్టు అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు కూడా ఆ మీల్ స్టేక్ ఏదైతే ఉందో భోజనం చేసేదాన్ని బట్టి డబ్బులు వస్తాయి. 800 రోజులున్నా 400 మంది భోజనం చేస్తే 400 మంది భోజనం చేసిన దానికి అమౌంట్ వస్తుంది. అంటే మీరు ఎంత పోతున్నారు 400 మంది అంటే ఎంత వస్తుందో అంత పోతున్నట్టు మీ దగ్గర అమౌంట్ మీదే పోతుంది. కాబట్టి ఆ విధంగా పెంచుకుని మీరు చేసుకుంటే మీకు అమౌంట్ కష్టపడి చేసుకున్నారు కాబట్టి అవకాశం ఉంటుంది. విద్యార్థులను కూడా ఒక స్ట్రాంగ్ స్టూడెంట్ గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఎక్కువ శాతం మరి పేద విద్యార్థులు వస్తారు. ఆ తల్లిదండ్రులు ఉదయం వాళ్ళ యొక్క జీవనోపాధి రీత్యా పనులు చేరిపోతారు. కొంతమంది విద్యార్థులు టిఫిన్ చేయకుండా పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఇన్ కేసు మీరు చెయ్యరుగా 100% అందరూ బాగా చేస్తున్నారు. ఒక రోజు ఏదైనా అన్నం జావ అయిపోయి మానేస్తే ఆ రోజంతా మాత్రం అవకాశం కల్పించడం మీరే అవుతారు. అన్నదాత సుఖీభావ పథకం భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు చేయాలని, కౌలు రైతులు తీసుకున్న అప్పును రీషెడ్యూల్ చేయాలని ఈ నెల 11 బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, అందరూ తరలి రావాలని కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు వల్లు రాజబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండల జార్జిపేట, నీలపల్లి, పి మల్లవరం గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి రైతులకు పర్యటించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, భూ యజమానికి సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సరం కావస్తున్నా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురాలేదని, అన్నదాత సుఖీభావ పథకం 2024 ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, 2025లో అయినా కౌలు రైతులందరికీ కులంతో సంబంధం లేకుండా ఇవ్వాలని, ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించే వారిపై కనికరం లేదని, ముఖ్యంగా కౌలు రైతులను గుర్తించడం లేదని, రైతు పండించిన ధాన్యానికి నేటికి మద్దతు ధర ఇవ్వటం లేదని, అమ్మిన ధాన్యానికి సైతం డబ్బులు రావటం లేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచారని, నష్టపోయిన రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన జరిగే కార్యక్రమానికి కౌలు రైతులందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఆయన వెంట మండల కార్యదర్శి చల్లా సంతోష్ కుమార్, మేడిశెట్టి ఏడుకొండలు, పితాని సత్యనారాయణ, బాదం సత్యనారాయణ, మేడిశెట్టి భద్రం, ఎన్ వెంకటేశ్వరరావు, పి శ్రీనివాస్ మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. కౌలు రైతులకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ అప్పట్లో రైతు భరోసా ఏదైతే ఉన్నదో ఆ రైతు భరోసా వేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏమంటుందంటే భూ యజమానులకి అలాగే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభావ ఏదైతే ఉన్నదో అది వేస్తామని చెప్తూ ఉన్నారు. అందుచేత కౌలు రైతులకి అందరికీ కూడా తక్షణమే 20,000 వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 2024 రైతు భరోసా ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కౌలు రైతులందరికీ ఈ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా ప్రతి కౌలు రైతుకి కూడా ₹1,00,000 వరకు పంట రుణం ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైనా కట్టకపోతే కౌలు రైతులు తీసుకున్నటువంటి రకరకాల కారణాల వల్ల కానీ కట్టకపోతే వాళ్ళందరికీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్త అప్పిచ్చి కౌలు రైతులను బతికించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కౌలు రైతులందరినీ కూడా ఈ క్రాప్లో చేర్చాలి. వాళ్ళు ఏ పంట వేసినా కానీ వాళ్ళందరినీ కూడా ఈ క్రాప్లో చేర్చి ఎవరైతే భూమి మీద కష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే పుస్తులు తాగడెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు వాళ్ళకి రావాలి తప్ప ఇతరులకు కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు అన్నిటిని అధిగమించాలని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ఈ నెల 11వ తేదీ అనగా బుధవారం నాడు, ఈ వచ్చే బుధవారం నాడే ఖచ్చితంగా అక్కడ రైతు ఏదైతే వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీసు ముట్టడించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుచేత
ఈ కౌలు రైతులందరూ కూడా ఎక్కువ మంది ఆ రోజు రావాలని చెప్పి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ కౌలు రైతులను ఉద్దేశించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చెయ్యాలి. అలాగే కౌలు రైతులందరూ కూడా గ్రామాన కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, స్పీకర్ సెల్వం, ఇతర మంత్రులు, అధికారులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ దేవరకొండ అఖిల. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.